నిర్గమాకాండము 2వ అధ్యాయము 23 నుంచి 25వ వచనం వరకు చదువుకుందాం. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూసెను. దేవుడు వారి యందు లక్ష్యించాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా, యేసయ్య మీకే స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొంచుతున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడిచ్చిన ఈ మంచి పరిశుద్ధ దినము, అనుకూల వాతావరణమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధ దిన శుభములు, ఆశీర్వాదములు తెలియచేస్తూ ఉంటున్నాను. నిర్గమకాండము మనలో చాలా మంది చదివి ఉండవచ్చును. ఈ మాట కూడా అనేక మార్లు విని ఉండవచ్చును. అయితే దేవుని యొక్క అనేకమైన అద్భుతమైన తలంపులను మరలా నేను జ్ఞాపకము చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. చదవబడినటువంటి ఆ పాఠ్య భాగమునందు మనకు 3 విషయాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు అక్కడ మనకు కనబడతాయి. వాటిని మనము జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిది, వారి మొర దేవుని యొద్దకు చేరను. మొట్టమొదటిది, వారి మొర దేవుని యొద్దకు చేరను. రెండవది, దేవుడు వారికి చేసినటువంటి నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. మూడవదిగా, ఆయన నిబంధన జ్ఞాపకము చేసుకోవడం మాత్రమే కాదు, కానీ వారి మొర యందు ఆయన లక్ష్యముంచెను అనేటటువంటి విషయాలు మరి జ్ఞాపకము చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. ప్రియమైనటువంటి వారులారా, నిజంగా క్రైస్తవ జీవితానికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం ఏంటిదో తెలుసా? ప్రార్థన చేయడం. ఇశ్రాయేలీయుల మొర 1 దినము, 2 దినాలు, 3 దినాలది కాదు. ఎన్ని దినాల మొర? యోసేపు బ్రతికి ఉన్నంత కాలము వారికి ఏమి లేదు. సంతోషంగా ఉన్నారు. ఎందుకొరకనంటే ఆయనే ఉన్నతమైన స్థానములో ఉన్నాడు కాబట్టి ఇశ్రాయేలీయులకు ఏమి ప్రాబ్లం లేదు, మంచిగా హ్యాపీగా ఉన్నారు, తినుచు తాగుతూ ఉన్నారు. యోసేపును ఎరగినటువంటి ఒక రాజు వారి మధ్యలోనికి వచ్చినప్పుడు వారికి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి ఇబ్బందులు? యోసేపును ఎరగనటువంటి ఒక రాజు వచ్చాడు, వీడెవడో మనకు తెలియదు అనేటటువంటి ఒక స్థితిలో వారికి ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి. ఇబ్బందులు వారికి ప్రారంభమైనప్పుడు ఇంత భయంకరంగా వారికి లేదు. ఎందుకొరకనగా వారు అప్పటికే విస్తరించి ఉన్నారు. వారి యొక్క ఇబ్బంది 400 సంవత్సరములు అని దేవుడు అబ్రహాముతో చెప్పాడు. 400 సంవత్సర కాలములో ఎన్నో తరాలు మారిపోయాయి. ఈ తరాలు మారుతూ ఉన్నటువంటి సందర్భంలో వారి యొక్క ఆ బానిసత్వపు చెర యొక్క ఇబ్బంది బహు భయంకరంగా పెరుగుతూ వస్తున్నట్లుగా మనము చూస్తాం. కాబట్టి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆ నిర్గమకాండాన్ని మనము చదువుతూ పోతూ ఉంటున్నప్పుడు అక్కడ దేవుడు
మోషేను ఎన్నుకొని నువ్వు పోయి నా ప్రజలను విడిపించుము అని చెప్పాడు. మోషే ఆరోనులు ఆ ఫరో యుద్ధకు వెళ్ళి వారితో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఫరోకు ఇంకా కోపం వచ్చి ఏం చేశాడు, వారికి ఇంకా ఎక్కువ పని కల్పించండి, మీరు తెచ్చే వస్తువులు కూడా తేవద్దు, వారే సమకూర్చుకోవాలి, వారే ఆ కార్యములు చేయాలి, వారే ఇటుకలు సిద్ధపరచాలి, మరలా ఏ దినమున కార్యము సంపూర్తి కావాలో ఆ దినముననే కావాలి అనేటటువంటి ఇంకా భయంకరమైనటువంటి వ్యక్తి వారి జీవితంలో కలిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాము, కానీ ప్రార్థనకు ప్రతిఫలము రాలేదు అనేటటువంటి ఒక అసంతృప్తి మన జీవితాల్లో ఉంటది. మనము దేవుని చిత్తాన్ని కొరకే ఎదురు చూస్తాము, కానీ దేవుని చిత్తము కనంటే మానవుని యొక్క ఆలోచనకు ఎక్కువ మనము ఆధిక్యతనిస్తాం. దేవుని చిత్తము ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు. దేవుని చిత్తము అంటే ఆయన ఉద్దేశం ఏంటిదో మనకు తెలియదు. ఆయన మన జీవితంలో ఉన్నటువంటి ప్రణాళిక మనకు తెలియదు. ఆయన మనం మాట్లాడుతున్నప్పుడు మనము వినేటటువంటి చెవులు గ్రహించేటటువంటి హృదయము మనకు ఉండదు. మనము దేవుని చిత్తాన్ని ఏ విధంగా గ్రహిస్తాము, ఏ విధంగా మనము ముందుకు కొనసాగుతాము? ఇక్కడ ఈ ప్రజల యొక్క వెట్టి పని బహుభయంకరంగా ఉంటున్నటువంటి సందర్భంలో వారు మొర పెట్టాడు, దేవుడు వారి మొరను విన్నాడు, మోషే అహరోనులను వారి యుద్ధకు పంపించాడు. కానీ వారి వెట్టి ఇంకేమైంది, ఇంకా పీక్ వెళ్ళిపోయింది, ఇంకా భయంకరమైన పరిస్థితులకు వెళ్ళింది. ఒకవేళ ఆనాటి ప్రజలు మోషే అహరోనులను తిట్టి ఉండవచ్చును కూడా, మీరు ఎందుకు వచ్చారు నాయన మా మధ్యలోనికి, మీరు వచ్చినాక మా పని ఇంకా భారం అయిపోయింది. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు కూడా ఒక భారమైనటువంటి స్థితి నుండి ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులలోకి జీవితాలు వెళ్తాయి. అప్పుడు ఏమనుకోవాలో తెలుసా? ఏమనుకోవాలి? మానవుడు ఏమనుకుంటాడు, ఈ ప్రార్థన చేయడం ఎందుకురా నాయనా అని అనుకుంటాడు. ఏదైతే కారణము గురించి మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నామో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితాలు మునుపటికి దానికంటే ఇంకా భారంగా మారుతున్నాయి అని అంటే దాని అర్థము దేవుడు నీ మొరను విని ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకో తెలుసా? నీ విశ్వాసములో నుండి నీవు తొలగిపోకూడదని ఆయన నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, నిన్ను పరిశీలన చేస్తూ ఉంటున్నాడు. నీవు ఆయన యందు ఆయన చిత్తము కొరకు నీవు భారముగా అదే విధంగా ప్రార్థనలో నీవు ఉంటావా లేదా అని ఆయన నీ హృదయాంతరంగములను ఆయన పరిశీలన చేస్తున్నాడు అని నీవు అనుకోవాలి. ఎప్పుడైతే బహుభారమైనటువంటి స్థితి కలుగుతూ ఉంటుందో అక్కడ విముక్తి అనేటటువంటిది దేవుడు ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు అనేటటువంటి ఆలోచన మనకు లేకపోతే ఆ బహుభారమైనటువంటి పరిస్థితులలోనే మనము ముందుకు కొనసాగుతాము. పిల్లరా, ఇక్కడ దేవుడు వారి మొరను విన్నాడు. ఆ మొర వారి యొక్క నిట్టూర్పును విడుచుచు అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడ్డది. వారు నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టొచ్చు ఉంటుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను అనేటటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తాము, కానీ ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాలేదు అనేటటువంటి ఒక ఆలోచనలో మనం ఉంటాము ప్రియులారా. కానీ మనము ప్రార్థించిన వెంటనే దానిని పొందుకున్నామనే నిశ్చయత నీలో ఉండాలి. దాని యొక్క ప్రతిఫలము సంవత్సరము కావచ్చు, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కావచ్చు. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికకు మనము లోబడితే ఆయన యొక్క ఉద్దేశములను మనము సఫలపరిచే వారముగా మనం ఉంటాము. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారో లేదో, దేవుడు ఎప్పుడైనా నేరుగా కార్యములు ఎప్పుడైనా చేస్తాడా? దేవుడు ఆయనకు ఒక సాధనము కావాలి. దేవుడు ఇశ్రాయేలీయుల నిట్టూర్పుల యొక్క మొరను విని ఆయన ఐగుప్తు నుంచి తన ప్రజలను విడిపించవచ్చు కదా.
పెద్ద కష్టమేమి కాదు. కానీ ఆయనకు ఒక సాధనము కావాలి. ఎవరయ్యా? నువ్వు నేనే కావాలి. ఆ దేవునికి నువ్వు నేను కావాలి, ఆయనకు అవసరం. కానీ ఈ సత్యాన్ని మనం గ్రహించలేకపోతూ ఉంటున్నాము. ఆనాడు మోషే అహరోనులను దేవుడు ఎన్నుకున్నాడు. ఈనాడు జరగబోయే కార్యములలో ఆయనకు నీవు అవసరమై ఉన్నదేమో, ఆ అవసరతను నీవు తీర్చగలిగేటటువంటి విశ్వాస ప్రార్థనా జీవితములలో నీవు నిలకడగా ఉన్నావా లేదా అనేటటువంటిదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎన్నడూ నేరుగా పనులు చేయడు. ఆయన కార్యములు నెరవేర్చుకోవడానికి ఆయన ప్రవక్తలను పంపాడు. రాజులను ఆయన వారి ముందట నిలువ పెట్టాడు. ఆనాడు మారినటువంటి దేవుడు ఈనాడు ఏ విధంగా మారుతాడు? ఈనాడు కూడా అదే స్థితిలో ఉంటాడు కదా. ఆయనకు ఒక కార్యము నెరవేర్చుకోవడానికి నీవు అవసరం ఉన్నదేమో, నీవు ఆ అవసరాన్ని తీర్చడానికి ఒకవేళ నిన్ను సిద్ధపరచుకోనలేక ఒకవేళ ఉంటున్నావేమో. వారు మొరపెట్టినటువంటి దినములు 400 సంవత్సరముల వారి యొక్క మొరను విన్నటువంటి దేవుడు ఆ మొర దేవుని యొద్దకు చేరెను అనేటటువంటి ఆ మాటను ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. అంటే 400 సంవత్సరాలు ఆయన వారి మొరను వినలేదా? దేవుడు విన్నాడు. పిల్లరా, వారి మొరను విన్నాడు. దేవుడు వారి యొక్క ప్రార్థనలను అంగీకరించాడు. కానీ వారి ప్రార్థన ఎక్కడికి చేరింది? నిట్టూర్పులు విడిచి కన్నీటితో ప్రార్థన చేసి అంతగా చేరింది. ప్రార్థన చేయడం వేరు, కన్నీటి ప్రార్థన చేయడము వేరు. రెండు చాలా తేడా. ప్రార్థన చేయడం ఎట్లా ఉంటది? నోటితో ప్రార్థన చేయడం ఉంటది, ఆలోచనలతో ప్రార్థన చేయడం ఉంటది, హృదయంతో ప్రార్థన చేయడం ఉంటది. నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కన్నీళ్ళతో నీవు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన కూడా ఉంటది. చాలా సందర్భాల్లో మనం చేసేటటువంటి ప్రార్థన నోటి నుండి వచ్చేటటువంటి ప్రార్థన, లేదనంటే మన తలంపులలో నుండి వచ్చేటటువంటి ప్రార్థన. ఈ రెండు ప్రార్థనలకు, ఈ హృదయంలో నుండి వచ్చే కన్నీటి ప్రార్థనకు చాలా వ్యత్యాసం ఉంది ప్రియులారా. ప్రార్థన మనము చేస్తూ ఉంటున్నప్పుడు, మనము సంఘం ఎదుట ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, ఏ ప్రార్థన అయితే నీవు చేస్తున్నావో ఆ ప్రార్థన ఫలితము రావాలి అనే ఆ హృదయాంతరంగ వేదన ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రార్థనకు నీవు వెంటనే ఫలితం పొందుకుంటావు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వారి నిట్టూర్పులు, వారి కన్నీటి మొర దేవుని యొద్దకు చేరెను అనేటటువంటి సత్యము అక్కడ కనబడ్డప్పుడు దేవుడు ఆ తనంతట తాను ఏ కార్యము చేయక ఆయన మోషే అహరోనులను ఎన్నుకొని ఆ రాజు యొద్దకు పంపించినట్లుగా చూస్తాము. పంపించిన వెంటనే కార్యము జరగలేదు, కానీ వారి యొక్క వెట్టి పని డబుల్ అయిపోయింది, ఇంకా విస్తారం అయిపోయింది, ఇంకా బహుభారమైంది. అంటే కారణం ఏంటిది? ఇక నీవు తట్టుకోలేనంత ఆ వేదన కలిగింది అని అంటే నీవు అర్థం చేసుకోవాలి, దేవుడు నా ప్రార్థన విన్నాడు. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఇక దీనికి జవాబు వచ్చే సమయము దగ్గరగా ఉంది. ఈ ఆలోచన కనుక మనము చేసుకోలేకపోతే మనము ఆ ఏదైతే ప్రార్థన చేశామో అదంతా నిరర్థకం అయిపోతుంది. పిల్లలారా, నిన్నటి దినమున మేము ఒక 4 సేవకులము మాట్లాడుకుంటుండగా ఒక సేవకుడు బహుభారముగా చెప్పినటువంటి మాట, అయ్యా ఈ పరిచర్యను నేను విడిచిపెట్టాలి అని అనుకుంటున్నాను అన్నాడు. మంచి సేవకుడు, మన మధ్యలో వాక్యం కూడా చెప్పాడు. ఆయన భారమైనటువంటి పరిచర్య, సొంత మందిరం ఉంది, అంత సమస్తము సమకూర్చి ఉంది. అయినా నాకెందుకో మనస్సు కలగడం లేదు అని అన్నప్పుడు, సరే కారణం ఏంటిదో చెప్తే దానికి ఏదన్నా పరిష్కారం దొరుకుతుంది అని నేను అన్నాను. ఆయన చెప్పినటువంటి కారణం ఏంటిదో తెలుసా? ఒక బాబు 9 సంవత్సరాల బాబు వారి సంఘంలో బాగలేడు. వారు మందిరానికి వచ్చారు, ఆ బాబుని తీసుకొని మందిరానికి వచ్చారు. పాస్టర్ గారు అనౌన్స్ చేశారట, ఆ బాబు కొరకు ఒక 3-4 ప్రార్థన చేయండి అని చెప్పారట. 1 నిమిషం అయింది, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 4 నిమిషాలు, 5 నిమిషాలు అయింది, ఒక్కరు కూడా లేవలేదట. ఆఖరికి పాస్టర్ లేచి వచ్చి ప్రార్థన చేసి ముగించేశారు. ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాను నేను? నా కొరకు, నా కుటుంబం కొరకు, నాకు ఆస్తి కావాలని ప్రార్థన చేయమన్నాను. ఒక వ్యక్తి బాగుపడాలి అని ప్రార్థన చేయమంటే సంఘములో నుండి ఒక్కరు కూడా ప్రార్థన చేయలేదు. ఇక
నేను చెప్పినటువంటి మాటను కూడా అంగీకరించలేని వారు దేవుని యొక్క లేఖనములను అంగీకరిస్తారా? అటువంటి వారికి నేను చెప్పిన ఒకటే, ఒకటి చెప్పకపోయినా ఒకటే. వారికి సంఘ కాపరిగా నేను ఉండి కూడా వ్యర్థమే అనేటటువంటిది చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు మన ప్రార్థనలో నేను మీకు ఇంతకుముందు కూడా జ్ఞాపకం చేశాను కదా, మన కొరకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అని అంటే, ప్రార్థన చేస్తున్నదే నువ్వు. ప్రభువా, నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయి, నా బిడ్డలకు ఉద్యోగాలు ఇయ్యి, నా భర్తకు ఉద్యోగం ఇయ్యి, లేకపోతే మా అనారోగ్యాలు తీసివేయి, మాకు ఇది కలుగజేయి, మాకు అది కలుగజేయి, మాకు ఒక కారు కావాలి, లేకపోతే బంగారం కావాలి, లేకపోతే ఒక ఇల్లు కావాలి. నాకు ఏమి లేదు ప్రభువా, మేము అందరిలో మేము చులకనైపోతుంది. ఇది అవసరం లేదు. నీకు ఏది అవసరమో ఆ దేవునికి తెలుసు. నీ బిడ్డలకు నువ్వేమిస్తావు? వాడు ఒక 5వ తరగతి చదువుతున్నాడు, నాకు ఒక ఐఫోన్ కావాలి అని అంటే కొనిగిస్తారా? 1,00,000 రూపాయలు పెట్టి కొనియారు కదా. మరి నీ తండ్రికి కూడా తెలుసు కదా నీకు ఏం అవసరమో, ఆయనకు తెలియదా? నువ్వు ప్రార్థిస్తుంటున్నప్పుడు నీవు అనేకుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ అవసరతలు వాటంతటవే తీర్చబడతాయి. ప్రియులారా, వాటంతటవే తీర్చబడతాయి. కానీ సంఘము ఎప్పుడు బలహీనమైపోతుందో తెలుసా? ఇటువంటి పరిస్థితులలోనే బలహీనపడుతుంది. ప్రార్థనలో లేమి కలిగినప్పుడు బలహీనపడుతుంది. ప్రార్థనలో సంఘముగా కూడి ప్రార్థించినప్పుడు బలహీనపడుతుంది. మన విశ్వాసము బలపడుతుంది. మన నిరీక్షణ జీవితము, మన వ్యక్తిగత జీవితాలు బలహీనపడతాయి. ఈ బలహీనపడినటువంటి ఈ శరీరముతో నీవు చేసే తలంపులలో నోటి నుండి వచ్చేటటువంటి మాట ఇది గాలిలోనే మధ్యలోనే ఆగిపోతుంది. అది దేవుని వరకు చేరదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమేమై ఉన్నాం? మనము ప్రార్థన పరులనుగా దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాం. అనేకుల కొరకు ప్రార్థించాలి అని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ 400 సంవత్సరాల వారి నిట్టూర్పు కన్నీటి ప్రార్థన ఇక ఏ స్థాయికి చేరింది అని అంటే, ఇక వాళ్ళు బ్రతకడం కంటే చావడము మేలు అనేటటువంటి స్థాయికి వారు చేరినటువంటి సందర్భంలో దేవుడు వారికి ఆయన మొర చేరెను అనేటటువంటి ఆ మాట అక్కడ వ్రాయబడినట్లుగా చూస్తున్నాం. చూడండి, 22వ కీర్తన 24వ చరణం. మా పితరులను ఎంత నమ్మికయించేది 22-24 అమ్మా. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించాడు. ఎప్పుడట? ఆయన బాధపడు వారి బాధను ఎప్పుడు కూడా తృణీకరించలేదు. నీవు బాధలో ఉన్నావు, నీవు దుఃఖంలో ఉన్నావు, నీవు అనారోగ్యంలో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావు, కఠినమైన పరిస్థితులలో ఉన్నావు, నీ రాకపోకల యందు నీవు ఎన్నప్పుడు ఏదో ఒక వేదనతో నీవు ఉన్నావు. దేవుడు అంటున్నాడు, నీవు బాధల్లో ఉన్నావు, నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నావు, కానీ నీకు నిరీక్షణ లేకపోతే ఏమి లాభము? ఒక స్థాయికి దేవుడు మనల్ని నిలువబెట్టిన తర్వాత దేవుడు అంటున్నాడు, ఆయన బాధపడు వారి బాధను ఎన్నడూ ఆయన మరవలేదు. నీ ప్రార్థన ఆయన వింటుంటున్నాడు. కాబట్టి ఆయన తన ముఖమును నీకు దాచకుండా నీ ఎదుట ఉంచి ఉన్నాడు అనేటటువంటి సత్యాన్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిర్గమకాండము యెహోషువ కాలం అంతా జరిగిపోయిన తర్వాత ఆ న్యాయాధిపతుల కాలంలో కూడా వారు ఎంతగా వారు దుఃఖపడ్డారు అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, 2వ అధ్యాయం, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి తమ శత్రువులు తమను బాధింపగా వాడు విరిచిన నిట్టూర్పులు వీని సంతపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించారు. ఎప్పుడు పుట్టించాడయ్యా?
పుట్టడము పెరగడము వారికి న్యాయాధిపతిగా కావాలని అంటే ఎంత కాలం పడుతుంది? ఒక బాలుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక న్యాయాధిపతిగా ఎదగాలి అని అంటే ఎంత కాలం పడుతుంది? వారు నిట్టూర్పులు పెట్టినప్పుడు, వారు కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంతమందిని పుట్టించాడట. అప్పుడే భూమి మీద దేవుడు భూమి మీద వారిని పుట్టించాడు. ఎందుకనగా ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. తన ప్రజలు కష్టపడొద్దు, తన ప్రజలు దుఃఖములో ఉండొద్దు అని ఆయన భూమి మీద తన బిడ్డలను పుట్టించి వారి కొరకు వారిని సిద్ధపరిచినట్లుగా మనము చూస్తున్నాం. నీవు పెట్టేటటువంటి మొర దేవుని సన్నిధిలో ఉంది. దేవుడు ఆ మొరను వింటూ ఉంటున్నాడు. నీవు నీ నిరీక్షణను కోల్పోవద్దు. నువ్వు నీ నిరీక్షణను కోల్పోవద్దు. దేవుడు ఆ సమస్య కొరకు ఒక పరిష్కారాన్ని ఎక్కడో ఆయన సిద్ధపరిచాడు. 400 సంవత్సరాల బానిసత్వమును విడిపించడానికి దేవుడు లేవి కుటుంబంలో మోషేను జన్మింపజేశాడు. ఆయన జన్మించగానే ఇక్కడ వారు బానిసత్వము నుండి విడుదల కాలేదు. ఆయన పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆయన ఆ గోషాను దేశమునకు నడిపించబడ్డాడు, వివాహం చేసుకున్నాడు, కుమారులను కన్నాడు. ఆయన ఆ ఐగుప్తు దేశంలో వారిని నడిపించడానికి విడిపించడానికి వెళ్ళే సమయంలో ఆయనకు 80 సంవత్సరముల వయస్సు గలవాడుగా ఉన్నాడు అని అనంటే దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడు ప్రారంభమైంది? 320 సంవత్సరాలు ఉన్నప్పుడే మోషేను దేవుడు పుట్టించాడు. ఈ 80 సంవత్సరాల ప్రయాణంలో మోషేను సిద్ధపరిచి ఐగుప్తుకు నడిపించి తన ప్రజలను ఆయన విడిపించాడు. నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆ పరిష్కారాన్ని ఎక్కడ పుట్టించాడు? ఆ పరిష్కారము నీ దగ్గరకు చేరే వరకు నీవు ఓపికగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనకారుడు అంటాడు, నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి అని ఆ 138వ కీర్తన 3వ చరణంలో ఆయన అంటాడు. నేను మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరం ఇచ్చి ఆ దినమే ఆ స్వరమును మనము వినగలిగేటటువంటి స్థితిలో మనము ప్రార్థన చేసినట్లయితే ఆయన స్వరమును మనము వినగలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమేమై ఉన్నాము? శారా హగరును ఇంట్లో నుండి వెళ్ళగొట్టింది కదా. వెళ్ళగొట్టింది. హగరు ప్రయాణం అయిపోతూ ఉంటుంది. అక్కడ ఆదికాండం 16:11 అంటాడు, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఎక్కడ ఉందయ్యా? హగరు ఎక్కడ ఉంది? అరణ్యంలో ఉంది. ఏ ఇంట్లో లేదు, ఏ సేవకుని దగ్గర లేదు, ఏలి దగ్గర లేదు, ఎలీషా దగ్గర లేదు, ఇర్మియా దగ్గర లేదు, యెహోషువ దగ్గర ఎవరి దగ్గర లేదు, ఏ భక్తుని దగ్గర లేదు, ఏ భక్తుని దగ్గర లేదు. ఆమె ఒక ఏదో తనకు తెలియనటువంటి స్థలంలో ఆమె ఉండి దేవునికి మొరపెడుతూ ఉంటుండగా దేవుడు అంటున్నాడు, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టు. ఎంత ఆశ్చర్యకరము అని అంటే ఆమె మొరపెట్టింది దేని కొరకు? ఆమె బాధ కొరకు మొదలు పెడతా ఉంది. నేనేమైపోతానో, నేను ఈ అరణ్యంలో ఏమైపోతానో, ఏ జంతువు తింటదో, ఏది వచ్చి దాడి చేస్తుందో అనే భయముతో ఆమె మొరపెట్టి ఉండవచ్చును. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది? అయ్యా నీవు బాధపడకు. దేవుడు ఏమంటున్నాడు? నీవు గర్భవతివి, నీవు కుమారుణ్ణి కంటావు, ఆయనకి ఇష్మాయేలు అని పేరు పెడతావు, వాడు గొప్పవాడైతాడు, వాడి సంతానంలో నుండి వచ్చే 11 మంది రాజులను నీ కొరకు నేను ఏర్పాటు చేస్తాను అని దేవుడు ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు. ఆమె ప్రార్థన చేసింది ఏంటి? అరణ్యంలో ఉన్న నన్ను కాపాడు అని అంటుంది. దేవుడు ఏం ఆశీర్వదించాడు? నీ సంతానంలో నుండి రాజులను నేను తీసుకొని వస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీవు నీ ప్రార్థనలో నిరీక్షణ కలిగి నీవు ఉన్నావా ప్రియులారా? ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి అవసరతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. సొదొమ గొమొర్రాల గురించిన మొర బహు గొప్పది అని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది కదా. ఎవరు మొర పెట్టారయ్యా? ఎవరు మొర పెట్టారు చెప్పండి? అందరూ నీచులు, పాపులు, దరిద్రులు. అక్కడ సొదొమ గొమొర్రా అంతా కూడా భయంకరమైన పాపములు ఉంది. ఇక మొర పెట్టేటాడు వాడేవాడు పెడితే లోతు కుటుంబం పెట్టాలి. లోతు కుటుంబం యొక్క ప్రార్థన మరి వారు దేవునికి మొరపెట్టి ఉండవచ్చును, కానీ వారి మొర బహుభారమాయను అని అక్కడ రాయబడ్డది. దేవుడు వారి మొరను విని వారికి న్యాయము చేయడానికి అక్కడికి దిగి వచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మొర పెడుతూ ఉంటున్నప్పుడు మన మొర దేవుని సన్నిధికి చేరింది అనేటటువంటి ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. దేవుని చిత్తము కొరకు, దేవుని స్వరము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. లేకపోతే మనము చేసినటువంటి మొర ఈ గాలిలో ఒకవేళ మిగిలిపోతే దాని వలన మనకు కలిగేటటువంటి ప్రయోజనము ఏమిటి అని ఒక్కసారి మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఇలా ఒక వాక్యములు 3వ అధ్యాయము 57వ చరణము చూడండి. 57వ వచనము ఇలా, నీకు మొరలించిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి. ఏం చెప్తున్నాడు? నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు నాతో చెప్పితివి అని యిర్మీయా ప్రవక్త ఆయన వ్రాస్తున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు అది మ్యూట్ లో పెట్టండి, క్లోజ్ చేసి. కాబట్టి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు నాతో చెప్పితివి అనేటటువంటి మాటను ఇక్కడ మనము చదువుకుంటున్నట్లుగా చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు భయపడకు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. నేను ఇంతకు ముందు చెప్పాను కదా సేవకుల గురించి. ఆయనకు ఒక మాట నేను చెప్పా, అయ్యా నిన్ను వచ్చి నీ సంఘము పిలిచిండ్రా, ఎవరన్నా పిలిచిండ్రా? అయ్యా నువ్వు రా మా దగ్గరకు వచ్చి సేవకులుగా ఉండాలి, ఎవరన్నా పిలిచిండ్రా నిన్ను అని అంటే ఎవరు పిలవలేదు అన్నాడు. మరి నేను పిలిచిన దేవుడు ఎవరు? మరి ఆ దేవుని పని విడిచిపెట్టి ఇంకేదో కూలి పనికి పోతానంటున్నది ఎందుకు? అది శ్రేష్టమైన పని కాదు. నీలో నీ దగ్గరికి వచ్చినటువంటి 2 3 వారిని దేవుని రాజ్యానికి నడిపించు, అదే నీకు ధన్యత. దేవుడు ప్రతి అవసరతను తీర్చగలిగినటువంటి వాడు. ఏ విధంగా తీరుస్తాడయ్యా అని అనంటే దానికి అంత ఉండదు, మనకు ఆలోచన కూడా ఉండదు ప్రియులారా. ఏ విధంగా ఆ అవసరత తీర్చబడుతుందో కూడా మనకు తెలియదు. అంత గంభీరమైనటువంటి దేవునికి మనము బిడ్డలముగా ఉంటున్నటువంటి సందర్భంలో మనము దేనికి భయపడుతూ ఉంటున్నాము? దేవుడు అంటున్నాడు భయపడకుము అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు మోషేతో చెప్పాడు, అయ్యా మోషే భయపడకుము, ఇంకేమంటున్నాడు? దిగులు పడకి, ఎందుకయ్యా నేను నీకు తోడై ఉన్నాను. ఎక్కడ దాకా ఉంటాడట? నీవు నడిచేంతటి మార్గంలో నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడ నీకు తోడై ఉంటాను. మోషేకు ఏ విధంగా నీకు అప్పగించే వరకు నేను తోడై ఉన్నానో అదే విధంగా నేను నీకు తోడై ఉంటాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన యొక్క ప్రార్థన, మన మొరలు దేవుని సన్నిధికి చేరుకోలేదు అనేటటువంటి ఆలోచన నుండి మనము విడుదల పొందాలి. రెండవదిగా ఆ మొరలను ఏం జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ఆ నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం నిబంధన చేశాడు? ఆదికాండము 12వ అధ్యాయము 12వ వచనములో దేవుడు 2వ వచనములో అంటాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నీ జనమును విడిచి నేను చెప్పిన చోటికి నడువు, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. ఆ తర్వాత 15వ అధ్యాయం 4వ వచనములో అంటాడు, నీ గర్భఫలముల పుట్టబోవు వాణిని నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తాడు. ఆదికాండము 15వ అధ్యాయం 14వ వచనములో దావీదుతో మాట్లాడతాడు, మీరు 400 ఏళ్ళు శ్రమను అనుభవిస్తారు అని దేవుడు ఆయనకు జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత 15వ అధ్యాయం 21వ వచనములో ఆయన సెలవిస్తాడు, అమోరీయులు, కనానీయులు, గిర్గీషులు, యెబూసీయులు వారి సంతానములకు ఉన్నటువంటి భూమిని నేను నీ సంతానానికి ఇస్తాను అని దేవుడు చేశాడు. ఈ దేవుడు చేసినటువంటి నిబంధన 400 సంవత్సరాల తర్వాత జ్ఞాపకం చేయబడ్డది. ఒకవేళ మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నామేమో, ఈ ప్రార్థన జీవితములలో కొన్నిసార్లు మనము ఒకవేళ నా ప్రార్థన దేవుని సన్నిధికి చేరలేదేమో అనేటటువంటి ఒక పరిస్థితుల గుండా మనము ప్రయాణము చేస్తూ ఉండవచ్చును ప్రియులారా. కానీ ఒక మాట జ్ఞాపకము చేసుకోవాలి, దేవుడు ఎల్లప్పుడూ బాధపడు వారు చేసేటటువంటి ప్రార్థనను మొరను
ఆయన వినెను అనేటటువంటి సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి 106వ కీర్తన 44-45 వచనాలు. అయినను వారి రోదనలు తమకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనలు జ్ఞాపకము చేసుకొనెను. తన కృపా బాహుల్యమును బట్టి వారిని కరుణించెను. వారికి కలిగిన వారి రోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను దేవుడు చూచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన అనేక మార్లు మనకు వాగ్దానం చేశాను. నేను నిన్ను విడవను ఎడబాయను, నిన్ను విడవను ఎడబాయను. ఎందుకు రకనగా ఇదిగో చూడుము నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. నీవు నా బిడ్డలవు, మీరు నా కుమారులు నా కుమార్తెలు, నా శరీరములో నా పోలికలో నా స్వరూపమందు సృష్టించబడినటువంటి వారు. మీ యొక్క రోదనమును వినడానికి నేను చెవులు లేనటువంటి వాడినిగా లేను అని దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట ఉంటుంది, చూడండి. ఈ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను ఆయన మర్చిపోడు. దేవుడు నిన్ను పిలిచినప్పుడు ఎందుకు పిలిచాడో దేవుడు ఒక నిబంధన చేస్తాడు, కానీ ఆ నిబంధన స్వరం మనం వినాలి. మనము దేవుని స్వరమును వినేటటువంటి ప్రార్థనా జీవితము ఒకవేళ మనము కలిగి ఉన్నట్లయితే దేవుడు తన నిబంధనను, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో దేవుడు మర్చిపోయేటటువంటి దేవుడు అనే కాడు అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా చూస్తాము. మూడవదిగా దేవుడు వారి మొరను విన్నాడు. ఆ తర్వాత దేవుడు వారికి చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మూడవదిగా దేవుడు వారి యందు లక్ష్యముంచెను అనేటటువంటి మాట అక్కడ కనబడుతున్నట్లుగా చూస్తాము. మన మొర విన్నటువంటి దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. వారి మొరను విని మన ఏదైతే అవసరమో ఆ కార్యము మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడు. కాబట్టి మనము ఎన్నడూ దిగులు పడవలసినటువంటి అవసరత ఎన్నటికీ లేదు. పిల్లారా, మనము బాధపడవలసినటువంటి అవసరత కూడా మనకు లేదు. ఒకసారి ఈ ఉదయకాలము దేవుడు నా కుటుంబం మీద ఆయన లక్ష్యం ఉంచాడు. ఎందుకొరకనగా దేవుడు నా మొరను విని ఉన్నాడు అని ఒక నిరీక్షణ నీవు కలిగి ఉన్నావా? దేవుడు నీ కుటుంబంతో చేసిన నిబంధనను స్థిరపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, మూడవదిగా దేవుడు వారి యందు లక్ష్యం ఉంచారు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 40-41వ వచనము. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయించున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశములో నిశ్చయముగా వారిని నేను నాటెదను అని అంటున్నాడు. నేను వారికి మేలు చేయకుండా మానకుండానట్లు నిత్య నిబంధన నేను వారితో చేయించున్నాను. ఏం మేలు చేస్తాడట? నేను వారి యందు ఆనందించుచున్నాను, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో వారిని నిశ్చయముగా నేను నాటెదను అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నాటితే ఎక్కడ నాటుతాడు? మంచి నేలలో నాటుతాడు. దేవుడు నాటితే ఆ ఫలములు శ్రేష్టమైనవిగా ఉంటాయి, అవి అనేకులకు మేలుకరమైనటువంటివిగా ఉంటాయి. దేవుడు తాను నిశ్చయించుకొని నీ కుటుంబం మీద ఆయన లక్ష్యం ఉంచినప్పుడు నిన్ను మంచి నేలలో నాటుతాడు. ఇక ఆ దేవుని చేత నాటబడినటువంటి నీ కుటుంబము ఎల్లప్పుడూ ఫలించే కుటుంబముగానే ఉంటుంది. కానీ మానవుడు ఎప్పుడు దేవుని యొక్క నిబంధనను మరిచి ఏమి జ్ఞాపకం చేసుకుంటాడయ్యా? బానిసత్వమునే జ్ఞాపకం చేసుకుంటున్నాం, మన కష్టములనే జ్ఞాపకం చేసుకున్నాం, మన ఇబ్బందులనే జ్ఞాపకం చేసుకుంటున్నాము, మన రోగములనే జ్ఞాపకం చేసుకుంటున్నాము, మనకు కలిగినటువంటి ఆర్థిక ఇబ్బందులనే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. కానీ నీవు కన్నీటితో మొరపెట్టినటువంటి దినములు నీవు జ్ఞాపకం చేసుకోవడం లేదు. దేవుడు బాధపరచు వాడిని ప్రార్థనను వింటాడు,
అనేటటువంటి మాటను నీవు జ్ఞాపకము చేసుకొనడం లేదు. 400 సంవత్సరాల బానిసత్వమును విడిపించినటువంటి దేవుని యొక్క కృపను నీవు జ్ఞాపకము చేసుకొనడం లేదు. ఒకవేళ నీవు జ్ఞాపకము చేసుకొనడం లేదా, నీవు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో దేవుడు ఒకవేళ కొనసాగించాలి అని అనుకుంటే మనం ప్రార్థన చేయడం కూడా వ్యర్థం. కాబట్టి ప్రార్థించామా, దేవుని యందు నిరీక్షణ కలిగినటువంటి వారముగా మనము ఉన్నాము అనేటటువంటి ఒక సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనం ముగించుకుందాము. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయము 22, 23వ వచనము. 13వ అధ్యాయము 22, 23. సిరియా రాజైన హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధపెట్టెను. కానీ యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికీ తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టకై ఉండేది. దేవుడు మరి ఒక గొప్ప ఆదరణకరమైన మాట చేత మనల్ని తృప్తిపరుస్తున్నాడు. హజాయేలు ఇశ్రాయేలీలను శ్రమ పెడుతూ ఉంటున్నాడు. కానీ దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడు? హజాయేలును ఏమి శిక్షించలేదు దేవుడు. కానీ దేవుడు ఎవరి పక్షమున ఉన్నాడు? ఇశ్రాయేలు పక్షమున ఉన్నాడు. యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొని వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయగలకుండను అని సెలవిస్తూ ఉంటున్నారు కదా. ఇబ్బందులు ప్రతి గృహంలో ఉంటాయి. లేవు అని అనేటటువంటి కుటుంబము లోకములో ఒక్కటి కూడా కనబడదు. భార్య నుండి భర్తకో, భర్త నుండి భార్యకో, లేకపోతే బిడ్డల నుండి తల్లిదండ్రులకో, లేకపోతే అత్తమామల నుండి కోడళ్ళకో, లేకపోతే కోడళ్ళ నుంచి అత్తమామలకో, ఇట్లా ఏదో ఒక శోధన ఉంటుంది. దేవుడు శోధనను తీసేయడు, ఒక మార్గమును సిద్ధపరుస్తాడు. దేవుడు మార్గమును సిద్ధపరుస్తాడు. పౌలుకు నేను నా కృప చాలునయ్యా అని చెప్పినటువంటి ఆ దేవుడు నీతో, నీ కుటుంబంతో కూడా ఉన్నాడు. ఈ శ్రమ ఎందుకు తొలగిపోతలేదు అని నీవు అనుకుంటున్నావేమో, కానీ దేవుని కృప లేకుండా నేను జీవించడం లేదు అనే సత్యాన్ని నీవు మర్చిపోతూ ఉంటున్నావు. దేవుడిచ్చిన వాగ్దానం నా కృప నీకు చాలు అని అన్నప్పుడు ఆ కృపతోనే మనము బ్రతుకుతాము. ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా, ఏ బాధ అయినా, ఏ వ్యాధి అయినా, ఏ రోగమైనా, లేకపోతే మనకు కలిగేటటువంటి ప్రతి స్థితిగతుల యందు దేవుడు తన కృపతో మనల్ని నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడు నీకు కలిగిన ఇబ్బంది నుండి నీకు విడుదల కలగజేయడం లేదు, కానీ తన కృపను మాత్రము నీ నుండి విడిచిపోకుండా ఆయన కాపుదలలో నిన్ను నడిపిస్తున్నాడు అనేటటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హజాయేలు ఒక భయంకరమైన రాజు, మూర్ఖుడైనటువంటి వాడు. ఆయన ఆధీనంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితి ఆనాడు ఐగుప్తులో ఉన్న ప్రజల పరిస్థితి వలనే ఉన్నది. కానీ దేవుడు హజాయేలును రాజ్యము నుండి ఆయనను త్రోసివేయలేదు, కానీ తన ప్రజలకు ఆయన తోడుగా ఉన్నాడు. వారి మొరలకు ఆయన జవాబిస్తూ ఉన్నట్లుగా అక్కడ వ్రాయబడినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన నుండి మనం ఎక్కడికి వచ్చాము? ఇప్పుడు మనము నూతన నిబంధనలో ఉన్నాము. ఇర్మియా భక్తుడు ఆయన వ్రాస్తాడు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ ఒక క్రొత్త నిబంధన చేయించున్నాను. 31:31లో ఉంటది, ఒక క్రొత్త నిబంధన నేను మీతో చేయించున్నాను. దేవుడు ఈ ఉదయ కాలము మనతో కూడా ఒక నూతన నిబంధన ఆయన చేయించు ఉంటున్నాడు. ఈ నూతన నిబంధన అనుసరించి మనము ప్రార్థించిన ఎడల దేవుని యొక్క అద్భుత కార్యములను మనము చూసేటటువంటి వారముగా మనం ఉంటాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు భయపడకము, నీవు దిగులు పడకము, నేను నీకు తోడై ఉన్నాను, మోషేను నడిపించినట్టుగా నిన్ను నడిపిస్తాను అని దేవుడు సెలవిచ్చినప్పుడు మోషే చెప్పినటువంటి మాట ఏమిటో తెలుసా? నేను నా ఇంటి వారును నా దేవునిని మాత్రమే మేము ప్రేమిస్తాము, ఆయనను మాత్రమే స్తుతిస్తాము. మీరు ఎక్కడికన్నా పోండి, మీరు ఏమన్నా చేసుకోండి. ఒక నిశ్చయత, ఒక స్టాంప్ వేసినట్లుగా
ఆనాటి ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడాడు, యెహోషువ మాట్లాడాడు. కానీ ఆ ప్రజలు అప్పుడైతే సరే 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 అని అన్నారు. కానీ ఆ తర్వాత మరలా ఏమైంది? మరలా నిట్టూర్పులు, మరలా మొరలిడము. వారి కొరకు దేవుడు ఒక గొప్ప కార్యములను చేసి మనుషులను ముట్టించి వారికి న్యాయాధిపతులుగా చేసినటువంటి సందర్భము మనకు పరిశుద్ధ గ్రంథం నందు కనబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నూతన నిబంధనలో ఉన్నాము. దేవుడు అంటున్నాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18, 19 వచనాలు. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేర్చున్నాము. ధర్మశాస్త్రము ఏదైతే ఉందో అది నిర్మూలన చేయబడి ఉన్నది. కానీ దాని వెంటనే ఏమొచ్చింది మనకు? యేసుక్రీస్తు ప్రభువుల వారు అనేటటువంటి ఒక నూతన నిబంధన. ఇది దానికంటే శ్రేష్టమైనటువంటిది. అంటే ఇప్పుడు మన పితరుల కంటే మనం ఎవరము? శ్రేష్టమైన వారము. వారి కంటే శ్రేష్టమైన వారము. వారి ఆలోచనల కంటే, వారి పరిస్థితుల కంటే, వారి స్థితిగతుల కంటే, వారి నడిపింపు కంటే మనము మరి శ్రేష్టమైనటువంటి వారముగా మనము ఉన్నాము అనేటటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయుటకు వెనకాడదు. ఎక్కడ ప్రార్థన జరిగినా నేనే ముందుండాలి, నా ప్రార్థన ముందుండాలి, నేను దేవుని సన్నిధిలో ముందుండాలి, దేవునితో సహవాసంలో నేను ముందుండాలి అనేటటువంటి ఒక ఆలోచనతో మనము ముందుకు కొనసాగాలి. లేని ఎడల మన మొర దేవుని సన్నిధికి చేరకపోతే మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి అనేటటువంటిది ఒక్కసారి ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరతను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ముగింపుగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనము. సంబంధమైన పిలుపులో పాలుపొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలులను మన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచడు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని పిలువబడుతుంటున్నాం. మనం ఎవరము? పరిశుద్ధులము, నీతిమంతులము, యథార్థవంతులము, దేవుని బిడ్డలము, ఆయన ప్రజలము, ఆయన సొత్తైనటువంటి జనము, యాజక సమూహము, రాజులైనటువంటి వారమ్మ. ఇది ఎక్కడ కనబడ్డది? నూతన నిబంధనలో మరి శ్రేష్టత కలగచేయ దానిలో నుండి ఈ శ్రేష్టతను మనము అనుభవిస్తూ ఉంటున్నాము. కాబట్టి మనము ఎక్కడ మనల్ని దేవుడు పిలిచాడు? పరలోక సంబంధమైన పిలుపులో మనము పాలిభాగస్థులమై ఉన్నాము. కాబట్టి మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యము ఉంచండి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి స్థితి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు మీద లక్ష్యం ఉంచడము అనేటటువంటి స్థితిలో నుండి మనము ఎన్నడూ కూడా మనము ముందుకు దాటిపోకూడదు. సుమారు 12-13 సంవత్సరాలు అయింది కదా మనము మందిరం స్టార్ట్ చేసి. ఈ దినం చూడండి, ఒక చిన్న వర్షానికి మనకు ఎంతో ఆటంకము. చాలాసార్లు నాకు అనిపిస్తుంది, ఏంది ప్రభువా, ఈ 12-13 సంవత్సరాలు అయింది, ఒక చిన్న మందిరం కూడా కట్టలేకపోతుంటున్నాము. కారణం ఏంటిది అని ఒక్కోసారి అవిశ్వాసము వస్తుంది. కానీ దేవుని కార్యములు గొప్పవి, దేవుని కార్యములు గొప్పవి. హగరు ప్రార్థన దేవుడు విన్నప్పుడు ఆమె బాధ నుండి మాత్రమే ఆమెను విడుదల కలుగజేయలేదు. ఆమెకు గర్భమునిచ్చాడు, సంతానమునిచ్చాడు, రాజులనిచ్చాడు. ఒక విస్తారమైన జనముగా ఇష్మాయేలు సంతానాన్ని దేవుడు చేసినట్లుగా దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి మేలు మన ఊహలకందనటువంటిది. మనము ఊహించలేము, మనము దాని గురించి ఆలోచన కూడా చేయలేము. మనము చేయగలిగినటువంటి కార్యం ఏదైతే ఉందో మనము దేవుని సన్నిధిలో చేయాలి. మిగిలినంతా దేవుని చిత్తానికి మనము వదిలిపెట్టవలసిన వారముగా మనం ఉంటున్నాము. మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాము. దేవుని కార్యములు ఆశ్చర్యకరములు, ఆయన యొక్క ఆలోచనలు విస్తారమైనటువంటివి. దానిని ఊహించడానికి మన జ్ఞానము సరిపోదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ ఉదయకాలము మనల్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. మనం మొరపెడుతూ ఉంటున్నాము,
దేవుడు మన మొరలు వింటూ ఉంటున్నాడు. మన మొర మీద ఆయన ధ్యానం ఉంచుతూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పంపించాడో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన కుటుంబం మీద ఆయన లక్ష్యం ఉంచాడు. కాబట్టి నీవు భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు ఈ ఉదయకాల వాగ్దానముతో మనల్ని బలపరుస్తూ ఉంటున్నాడు. అటువంటి ధైర్యము, ఆయన కృప మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించడం కాక. ఆమేన్.